హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇంకా మా నాన్న అయితే చూడండి రథాన్ని అలాగే పడవని అయితే ఇలా తయారు చేశారు. మీరు కూడా ఇలా తయారు చేస్తారా? ఇంకా అమ్మ అయితే పాలు పొంగించడానికి స్టవ్ మీద అయితే పాలను పెట్టేశారు. ఇంకా మేము ఎప్పుడైతే పిడకల మీదే పొంగిస్తాం, కానీ ఏర్ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ టైం అయితే మంచిగా పొంగింది, అలాగే 3 టైమ్స్ పొంగాలంట. అలాగే సెకండ్ టైం కూడా మంచిగా పొంగింది. ఇంకా థర్డ్ టైం కూడా అయిపోయాక అమ్మ అయితే బియ్యాన్ని యాడ్ చేసేస్తున్నారు. అందులో నెయ్యిలో కలిపిన బియ్యాన్ని యాడ్ చేశారు. అలాగే నేను కూడా వేసేసాను. వేసాక అమ్మ ఇంకా చెరుకుతో ఇలా తిప్పుతూ ఉన్నారు. ఈలోగా నేను తులసమ్మకి ఇంకా బొట్లు పెట్టేద్దామని అయితే వెళ్ళి ఇలా అయితే బొట్లు పెట్టేసా. కిందకి వచ్చేసరికి ఇంకా రైస్ ఉడికిందని చూసి అమ్మని పాలు కూడా యాడ్ చేశారు. పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా షుగర్ని కూడా యాడ్ చేశారు. ఇంకా షుగర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా అమ్మ షుగర్ కరగాలని చెప్పి కలుపుతూ ఉన్నారు. కలిపిన కొంతసేపటి తర్వాత ఇంకా నెయ్యినైతే యాడ్ చేశారు. ఈలోగా ఇంకా పూజకి కావాల్సినవన్నీ ఇలాగైతే అమ్మ సర్దేశారు. ఇంకా ముందైతే ఇంట్లో ఇలా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా మేడపైకి అయితే వెళ్ళాము అమ్మ నేను. ఇంకా అలాగే ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంకా చేసుకున్న నైవేద్యాన్ని కూడా అమ్మ ఇలా పెట్టేశారు. పెట్టేశాక అయితే ఇలా రథాన్ని అయితే తిప్పాలంట. ఇంకా రథాన్ని అయితే తిప్పేశారు. ఇంకా మా పూజ అయితే ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు? మా పూజ ఎలా అనిపించింది మీకు? ఇంకా అమ్మ అయితే సూర్యుడి వైపు చూస్తే ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నారు. మా అమ్మ చూడండి ఇంకా ఎలా దండం పెడుతున్నారు. తర్వాత అయితే ఇంకా మా నాన్నగారు కూడా వచ్చి దండం పెట్టుకున్నారు. నేనైతే ఇంకా గుడికి రెడీ అవ్వాలి. ఏ గుడికి వెళ్ళానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.